అయితే నీ బండి ఇస్తా. దానికి పెట్రోల్ అవసరం ఉండదు, ఓన్ ఛార్జింగ్ పెట్టుడే. ఈ బండి నీ ఊతున్నాయి ఇవన్నీ ఊతున్నాయి, ఈ బండి కట్ట నేను ఊగురావనట. మనకి ఇంట్లో బుక్కడ పోయి పెట్టుడే దండు. లగ్గం పోవాలి. అరే లగ్గం పోవాలి, మనకు బండి కావాలి. బండి అంటే మనకేడ ఉంది, మనం బిలిపిత్రి అది. 10 దినాల్లో బాబాయ్ ఉంది కదా, ఎక్స్ఎల్ అడుగుదాం. ఆయన ఇవ్వకుండా ఎట్లా మరి? తిరుమలకి లేదా ఇంకో బొక్క వేయాలి తిరుమలకి, అనుకో 90 పోయాలి. అలా పట్టుకొస్తారు బండి అప్ప. అరవై తిరుమలగా లగ్గం పోవాలి కదా, ఒక బండి కావాలి. ఎట్లా పోదాం, ఊళ్ళో బండ్లు లేవా? పోదాం. ఏమైతాం వాళ్ళు ఎందుకు మే బండి తేపో. నీకు దండం పెడతానే, ఇంకోసారి మా అయ్య బండి అడగకు. మొన్న నన్ను తీసుకెళ్ళిపోయినందుకు జీవితానికి సరిపడ తిట్లు ఒకటే రోజులో తిట్టినాను. మంది తిట్టారా? మీ అయ్యింది తిట్టే ఈ వైడు ఎవరా రవిగా? అది పెట్టకూరు నాకు. కానీ ఇప్పుడు ఏం చేద్దాం రా? అనిల్ కానీ ఉంది కానీ అందు అడకరా, నీకు ఇద్దరు కానీ మంచిగా. అనిల్ కదా అప్ప, మొన్న ఏమైనా తెలుసానా? సరే చూడరా నప్పుదాం బండి ఉండుగా. అరే అనిలు గిడే బండి రా. ఏంది బండ? అయినా నువ్వు నన్ను బండి కూడా అడుగుతానవా? అత్తవు అత్తగారింటికి వచ్చినట్టు అత్తవు, పట్టుకుంటావు, పిక్తావు. ఓహో ఇలా నీకు కనబడ్డా అని నన్ను అడుగుతానవా? మాట వరుసకు ఇదే కదా బండి, నాదా ఇది అని అనుకోకుండా మా ఇంటి ముందర ఉన్నది. పట్టుకో ఇగో నీదే బండి. ఏంది రాణేలు పొర ఇదేవాడివి? నీ భలే పెట్రోల్ ఇస్తారా? ఈ పొలకాయకి లీటర్ పెట్రోల్ ఇస్తాను నేను. లీటర్ పెట్రోల్ పోసినావా? అయితే మొన్న లీటర్ పెట్రోల్ పోసినావా? నువ్వు లీటర్ పెట్రోల్ పోసాని బండి తీసుకొచ్చి పెట్టినావు. నేను మా పిల్లని ఎక్కించుకొని మంచిగా సినిమా కనిపోయినా. నీ అవ్వ మడి జంగట్లా ఆగిపోయింది. ఆ సినిమా వీకింది, ఇటు నా ఇజ్జత్ వీకింది. నీ వల్ల నా పిల్ల ముందర ఇజ్జత్ వీకింది. నువ్వు లీటర్ కాదు కదా, పావు షేర్ కూడా పెట్రోల్ కూడా కొట్టించినావు లేదు ఇప్పుడు వరకు. అరే ఇజ్జత్ ఎందుకు వద్దురా? అరే నా ప్రాబ్లం నీ ప్రాబ్లం. నీ లీటర్ పెట్రోల్ పోయించిండ్రా, ప్రామిస్ రా. కానీ ఏం తెలుసా, ఈ బండి ప్రాబ్లం. ఈ బండి ఎవరు ఎత్తలేదు రా. ఈ కవర్ కడతారు, తారు కడతారు. ఇది దీనికంటే ఇంకా బండి అటు ఇది మొన్ననే వేపించిన. ఇది ఎవరిలో కొట్టిరు సారు? మంచి గుర్తు వేసుకో, ఇది ఎవరిలో కొట్టిరు? ఇది మొన్న పిండి బట్టలు వేసుకపోతాను పట్టుకపోయాను, కాదాం పుట్టుకు వేసినాం. ఇది ఈ సీటుకి పొక్కెట్లా పడ్డది, కూర్చుంటే పిల్లలు తడతానే. ఇది మళ్ళీ నేను కట్టుకొని నడిపించుకుంటాను. ముఖం పెట్టుకొని నువ్వు మళ్ళీ అడగ బుద్ధి అవుతుంది. మందు బత్త అయితే గిట్ల అయితే అదే పొలం బత్తలు ఏమవుతాయి? ముందరొకటి వెనుకోటి కొసొక్కటి, ఇంకా దాని మీద ఇంకో పోడు కూర్చున్నాడు. గడ్డి వేసుకొని ఉంటాయి సాక్షి చూడు, టపా 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 అంటాను. కాదు నువ్వు బండి ఇస్తావా? నీకు బండి ఇస్తే ఇది ఇనుప సామాన్ కేసుడు అవుతుంది. ఇంకోసారి బండి ఇచ్చురాద్దు, నా ఇజ్జత్ తీసుకురాద్దు. నువ్వు ఫస్ట్ ఇక్కడ వీకు పీకు, ఇక మళ్ళీ మాట తప్పేదాకా చూడకు. నడు తలని ఈ బండి నీ ఊతున్నాయి ఇవన్నీ ఊతున్నాయి, ఈ బండి కట్ట నేను ఊగురావనట. నీ అక్కడికేమో అయ్యా అన్న బాబు అని అడగకపోతావు. ఇప్పుడు ఈ ఆడతోటే పౌరుషం వస్తుందని కాదా? ఈ డొక్కు బండి పెట్టుకొని ఇక్కడ నన్ను మాట్లాడుతున్నావు. అరే డొక్కు బండి తెల్లార బండి తీస్తే కారా? ఈ బండి ఎంత నాకు ఈ ఎంటితో సమానం. నీ బండి ఇటు ముఖం చూపి బరబరు అట్నే ఉన్నది. బండి బండి పీసినా నీ పీసా ఎంత? సరే సరే దీన్ని ఇంకో సమానికి తీసుకోపోవాలి. ఇక ఇంకా ముఖం పట్టుకుని అడుగుతాను. అబ్బో ఇడనే ఉంది. అడుగునా? అద్దు అదే నా రవిగా ఏ అట్లాంటప్పుడు వద్దు కానీ. అరేగా మీ చిన్న బండి ఉంది కదా ఎక్సెల్, మా చిన్నయ్య ఇస్తాడు. మా చిన్నయ్య ఆకిట్లా అడిగే పెట్టనియాడు. నీకు ఏర్పాటేనా? అప్పుడప్పుడు బుర్ర వేసుకొని మేము తిరుగుతాగానే. మావని పని పడితే ఇస్తాడు, లేకపోతే ఇస్తాడా? అమాస పుణ్యానికి ఒకసారి ఇస్తాడు. అది పట్టుకొని అప్పుడు ఇప్పుడు కనబడేదానికి మీరు బండి అడగబట్టి మావాడు ఇచ్చే మనిషేనారా? ఒక్కసారి అడగరా? అదే ఏ చట్ నేను పోనే పోను. ఆకిట్లా అడిగే పెట్టండి. ఎక్సెల్ బండి రా, ఓ నడ కూర్చోవచ్చు, వెనక కూర్చోవచ్చు, మనకు బండితో పని. చిన్న బండ పెద్ద బండి కాదు, బండి కావాలి. నేను అడగనాడు కాదు, మామూలు కాదా? ముంగటోటి మాట్లాడతారు, వెనకోటి మాట్లాడతారు. మీ తెలివై ఎప్పుడన్నా ఏమన్నా అన్నాడా నిన్ను? అన్నా మొన్న ఏమన్నాడు? ఏర్పాటేనా? ఒకసారి అటు చూడు. చినాపు చినాపు బండి ఇదాక పోయేస్తానే. ఏదాకా పోతావు? మొన్న పాలకని పోయి తాళాలో పోయి కూర్చున్నావు లేదా? 7 గంటలకు పోయి మళ్ళీ 7 గంటలకు వచ్చినావు రాత్రి. నేను బర్ల గడ్డి కోసుకొని ఎత్తుకుని వస్తే నాకు అంత కావుగా. ఇప్పుడు మళ్ళీ బండి వచ్చినావు. బండి అయినందుకే ఇంత ఘోరం కాబట్టి నీకు ఎప్పుడేం పని చేయలేదా? మొన్న ఒడ్లు ఎక్కలేదా? నారుగుంజ రాలేదా? చిన్నమ్మ నాన్న చెల్లెనన్న ఆడికి దించిరమ్మని ఫోన్ కొట్టుడైతే తెలుస్తుంది.
ఇంత కోపం రాబట్టి గిరి దాకా వేస్తా అన్నందుకే దించొచ్చినవరా? అవును నిజమేరా, నువ్వు దించొచ్చింది. నీకు అప్పుడిప్పుడు నేను బండి ఇవ్వలేదా? ఇప్పుడు మొన్న గింతంత ఒడ్లు ఎక్కినావు, 4 గదాలు ఎక్కలే, 2 కైకిళ్ళ పైసలు ఆయన మింగినావు, మంచిగా బీర్లు గుద్దినావు, పోయినావు. ఇంకా ఒడ్లు ఎక్కొచ్చినా చిన్నమ్మ దించొచ్చినా ఇవన్నీ మాట్లాడుతున్నావు. నువ్వు బండి కొరకు మాత్రం యాకలి దొక్కరు. నువ్వు నడరా, నువ్వు సపరేట్గా బుక్కడంత బోధిని పోగా నువ్వు బండి అడుగుతున్నాను. చిన్నపు పని వాడదు ఎప్పుడన్నా, నేను చూసుకుంటా అంతమంది కానీ చిన్నోడు అని చూస్తున్నావు కానీ బాగానే ఉంది కథ. మరి నా అంకాయ అడిగకుంటామని నాకు వెళ్ళదారా, నడిచైనా పోతా 7 గంటలు. ఇప్పుడు ఏం చేద్దాం, లగ్గం అనబట్టే ఇంత మటన్, మరి ఎట్లా నడుచుకుంటా పోతాం, బాసు మీద పోతాం, ఇజ్జత్ పోతుంది. ఏమంటే తిరుపతి పదార్లు ఎవరైనా చూడే, నీకు లేదా పదరా? నాకెక్కడ ఉంది? ఫస్ట్ నీకు చూస్తుండే పదరు ఉంటాను కూలే. నా ఇజ్జత్ పక్కన పెట్టి బండి సంగతి చూడు. బతకారా ఆవిడ ఆలోచించేది అక్కడ ఒకటి తొందర ఆలోచించు. దీనికి గిరసేప ఇలా బండి కాదు, అవసరం ఉంటే సైకిల్ ఎక్కడ పోతా. అదా నెంకలాడేదాన్ని. నువ్వు వస్తావా వెనకబడి? అత్త నేను ఎవడు దొక్కాలి బరేకి బరు నన్ను ముందే. నేను దొక్కుతావు. ఎవరు రాయమా ఏమంటావురా? ఏదన్నా ఒకటి అడగలేవురా, ఏమన్నా ఒకడు. అరే బండి కాకపోతే అరే ఎందుకు నడిచిపోతావురా లగ్గం చూసేటోళ్ళు ఏమంటారా? అరే మీకేనా విద్యుత్ మనం ఉందారా? ఎందుకురా మనం గొడ్ల పెరిగిన ఒక్క దగ్గర బండి ఉండదారా? మా అందరికన్నా పెద్దోళ్ళు నువ్వే కాదురా, నీకుండా విద్యుత్ ఇంత ఊళ్ళే మనకి ఎక్కడో ఒక బండి దొరుకుతుంది. అడిగి చూద్దాం పరే మెల్లగా ఏమో ఒకడు ఇంట్లో పెట్టుకొని అరే అరే ఇట్లా బండి ఉంటది, ఆయన నాకు మాటలు లేవు కానీ నువ్వు బండి అడిగిపోతే తెలుపు వాడు పక్క ఇస్తారు. మంచోడు రాడు అంతేనా? మంచోడు పో ఇస్తారంటే వారా తెలుపు నువ్వు పోరా పో. అరే బండి సెట్ అయ్యిద్ది, నువ్వు బాధపడకు. ఇలా బొక్కరు కూడా అరే నువ్వు బీర్ తెప్పిరా. బీర్కా మళ్ళీ అటు 200 200 400 నేను ఏడికెళ్తే వాళ్ళు. అరే నీ బండి సెట్ చేస్తున్నాను, ఒక బీర్ దేరా సిరిసగం తాగుదాం. మరి ఎవరైనా పెట్రోల్ పోయించుకోరు, ఆడ అంత పెట్రోల్ పోయిస్తే నీకెందుకు బాధ? తిరుగుతాను. నన్ను చూస్తే ఏమనిపిస్తుంది నీకు? ఎందుకురా? మానందాక తిట్లు తిట్టాడు బండి అడిగితే. దునియాలో నేను తిట్లు తిట్టిండు నన్ను. గెది పెట్టు తెలుసా? ఏమన్నారా? చెప్తారు అన్నీగా. అంత గట్టి తెచ్చిలా అదే ఏమో నేను రారా అని ఒక ఐడియా వేసి నీకు ఎందుకు బాధ? ఏం చేద్దాం చెప్పే. అరే ఆలోచించిన మీరు ఆగురా, మీరు ఎందుకు అవుతారు? మీకు ఆగుతారు మీరు. ఏ చెప్పలేవు. అరే అన్ని కానీ బండి ఉంది, అక్కడ కొత్త స్కూటీ కొనుకొచ్చిండ్రా, దానికి పెట్రోల్ రోజు ఉండదు, ఓన్ ఛార్జింగ్ పెట్టుడే. మీ ఇంటికన్నా మా ఇంటికి పెట్టి పట్టుకొని తిక్తా అయిపోయా. సూపర్. గంట దూరం లగ్గం అంత దూరం 1 కిలోమీటర్ పోతుందా? అరే అది ఎన్ని కిలోమీటర్ పెడతా, మధ్య అవసరం ఉంటే కొంట ఛార్జింగ్ పెడతాం. మీరు రారి నువ్వు అప్పటి నుంచి అన్న ఐడియా ఇదేనారా? గదేరా మరి. అదే గమ్మతున్నదిరా. నమస్తే ఎటుపోతున్నావు? బస్ స్టాండ్ దాకా పోయేదా అని. అరే మనోడు రాజేశ్వరితో నచ్చిండ్రా, మనోనికి 100 ఏళ్ళు లాయసిరా. అనిలన్నా మంచోడు కానీ కాకపోతే మంచోడరా. అయితే నీ బండి ఇస్తావా? అన్న ఒక 4 నెలల కింద ఒకటి చేసి యాదుకుంది అన్న, మనకు ఒక బండి ఉండే ఇంకా పుట్టాలకి అక్కడ కనబడుతుంది అన్న. ఏ అడగాలి బండి కాతాం అయ్యో జరా. ఈ బండి అట్లా కాదు, కొత్త బండి కొద్దిగా లగన్ దగ్గర ఇస్తా. ఏ మళ్ళీ ఇస్తాం. అయ్యో 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 అనిలేనా? అయ్యో తమ్ముడు ఇక గింతేనా? పరి అబ్బా కోడిక బతుకులు పుట్టిన కన్నా వేస్ట్. ఈడ కూడా ఉందారా నీ స్టోరీ? ఆడు కుక్క మరగ మరుగుతున్నా అనుకుంటా బండి అంటే మనిషి కాదు రాడు. నీ బతుకు బండి వంటి కారిస్తారా మనకు? కారిస్తారా? నువ్వు గమ్మత్ మరి ఏం మనిషి ఉన్నారు? మీరు ఒక ముచ్చట అడిగితే నేనే రొప్పుతా. వీడు ఏం మనిషి చేతి బండి వేయలేకి కారిస్తారా? 4 గీరల్లి బండి పారాడుతున్నాడు. నమస్తే ఈ బండి ఏ బండి లేని నీకు బండి ఇస్తే బండి ఇంటికి వచ్చినట్టు. ఏ అల్లింట. అరే నువ్వు ఒక్కనివ్వు ఇచ్చుడా? వీళ్ళందరూ ఇవ్వలేదా? వాళ్ళు కూడా ఇస్తారు. తెలిసిందా? ఈ బతకద్దు మనకు, ఈ బండ్లద్దు ఈ బతకద్దు అవుతాడు. మన నడుచుకుంటా. ఆ పెళ్ళి ఇక్కడ దగ్గర లేదా?
చెల్ ఎట్రా డాడా ఉన్నాడు ఎందుకే బండి కావాలి బండా మొన్న ఏం చేసిన తెలుసా తిరుపతి అన్న ఏం చేసిండ్రా ఏటి తీసుకుపోయి మూడింటి తెచ్చిండు అయితే ఏమైందిరా అయితే ఏమైందా ఏం ఫంక్షన్ కోతామని రెడీ అయితే బండి తీసుకుపోతే నువ్వు అది తెచ్చినా కదా బండి అడిగి పోయేసారి కూరలు పోవాలన్నీ అయిపోయినాయి పోయి అడుగుతా అడుగు పో ఒకసారి ఏమవుతావు అడిగితే ఏమవుతాయిరా అయితేనా మొన్న మా మమ్మీ మా డాడీని తిడితే మా డాడీ తిరుపతి అని తిట్టి ఇప్పుడు కనబడితే తుక్కు కొడతారు అబ్బో ఇది గట్టిగానే ఉందన్న ఆల్రెడీ ఉన్నదిరా నీకు పెంట ఏం గిట్టు ఉండేది మనకి లాస్ట్ కి సైకిల్ అని రాని అట్లా ఇది కలవదు కనప ఇదంతా కలవదు సైకిల్ రాని సైకిల్ ఇస్తే ఏమైందిరా మీ ఆయన తిట్టే కానీ ఏ చెల్ రా సైకిల్ ఏమో అడిగినావు సైకిల్ ఏమోతావు అరొక ఊరు దాకా ఇది తిరుగురా ఊళ్ళో మన బతుకు ఎందుకు రా బతుకు అరే మనం బండి అడుగు బాయలు దూకాలి అలా తిరుపతి అన్న మనకు బండి చపాతారా ఓట్టుకున్నాం మా అయ్యను ఒకవేళ బండి అడకద్దామన్నా మా అయ్య ఇయ్యడు ఇన్ని రోజులు అంటే ఏదో నడిచింది ఆలీలో ఏదో చేసినాం కానీ ఇప్పుడు కలవది మనం ఏం చేద్దాం ఏం చేద్దాంరా మరి నా దగ్గర ఒక ఉపాయం ఉంది చేద్దామంటే చేద్దాం చెప్పరా ఏం ఉపాయం చెప్పురా ఎవరన్నా అప్పటికి బండి కొనుకొచ్చుకున్నాం ఇది బయలుదేరి ఇక చిన్న పోడు ఇక సైకిల్ మనకు నమ్మలే ఊళ్ళో అప్ప నమ్ముతారా ఏమన్నా తలకెత్తుతా ఆలోచించరా కొద్దిగా అంత నీకు అరే మొదలు మీ మొక్కలకు వచ్చిన ఆదిరా అరే మరి భూమి కైదరు కుదబెట్టి బండి చేసుకున్నావారా ముగ్గురు పోతులా ఇది అడేనా మనకి ఇంట్లో బుక్కడ భూమి పెట్టుడే దండు భూమికి బరువు అంటారు మనకు భూమికాయలు పెట్టి బండి వేసుకోమంటారా కొద్దిగా బుర్రలేయారా మీకు మరి ఏం చేద్దాం అది అద్ద అంటావు ఇది అద్ద అంటావు ఆలోచించురా ఇంకొద్దిగా ఆలోచించు ఏదో ఒకటి వేయాలి బండి మాత్రం బండి ఉండాలి అంతే రేపటి వరకు ముగ్గురు పొత్తుల బండి తెచ్చిన వాళ్ళే కావాలంటావు బండి కొనాలి బండి కొనంటే ఏం తెలుసా దొంగతనం చేసి బండి కొనుక రావాలి అంతే ఇది ఐడియా ఫిక్స్ అరే